డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం గురించి టాప్ 20 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఓకే, ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సరిగా లేదు. రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 123 కాదు, ఆర్టికల్ 124 నుంచి 147 వరకు న్యాయశాఖ గురించి ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మెన్షన్ చేయబడింది. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే. అనగా రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 52 నుంచి 78 వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ, ఆర్టికల్ 79 నుంచి 122 వరకు కేంద్ర శాసన నిర్వహణ శాఖ, అదేవిధంగా రాజ్యాంగంలోని 148 నుంచి 151 వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి. వీటిలో సరైనవి ఏవో గుర్తించండి. ఆన్సర్ వీటిలో ఏ, బి, సి మాత్రమే సరైనవి. 4 తప్పుగా ఉన్నది. ఇక్కడ రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు ప్రధానమంత్రికి కాదు, రాష్ట్రపతికి కలవు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి కలవు. ఫస్ట్ ఆప్షన్ ఏ, కార్యనిర్వాహక శాఖ అనగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి ప్లస్ అటార్నీ జనరల్ సభ్యులుగా ఉంటారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా రాష్ట్రపతి ఉంటాడు. పార్లమెంటరీ ప్రభుత్వంలో 2 అధిపతులు అనగా దేశాధిపతి మరియు ప్రభుత్వాధిపతి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి గురించి తెలుపబడిన అంశాల్లో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది రాష్ట్రపతి ప్రభుత్వాధిపతి కాదు. రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి, ఇది సరైనదే. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, ఇది సరైనదే. రాష్ట్రపతి దేశానికి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్రపతి సర్వసైన్యాధిపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 143 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 రద్దు చేయకుండా ఉండడం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? ఆన్సర్ జపాన్ నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఇందులో డి ఆప్షన్ తప్పుగా ఉంది. రాష్ట్రపతి నామమాత్రపు అధిపతిగా వ్యవహరించడం మనం అమెరికా నుంచి కాదు, ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము. ఇంగ్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. ఆప్షన్ ఏ, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఐర్లాండ్ నుంచి గ్రహించాము. అదేవిధంగా రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయడం కూడా ఐర్లాండ్ నుంచి గ్రహించాము. 108వ రాజ్యాంగ ఆర్టికల్ను అనుసరించి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం అనే అంశాన్ని మనం
ఆస్ట్రేలియా నుంచి గ్రహించాము. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో హక్కులను సస్పెండ్ చేయడం అనేది జర్మనీ దేశం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించిన అంశాలు ఏవి? ఆన్సర్ ఏ, బి, సి. ఈ మూడు కూడా భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు, రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఆర్థిక మరియు ద్రవ్య బిల్లులను లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టడం. నెక్స్ట్ సి, తన ఆమోదానికి రిజర్వ్ చేయబడిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి అభిప్రాయానికి రిజర్వ్ చేయడం. అంటే రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించినప్పుడు గవర్నర్ ఆ బిల్లును ఒక్కొక్కసారి రాష్ట్రపతి అభిప్రాయానికి రిజర్వ్ చేస్తాడు కదా, ఆ అంశాన్ని కూడా భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచే గ్రహించడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పదవిలో గరిష్టంగా ఎంతకాలం కొనసాగవచ్చు? ఆన్సర్ 6 నెలలు కొనసాగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిని గురించి తెలిపే వ్యాఖ్యలలో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికాని వ్యాఖ్య ఆప్షన్ 5, ఆర్టికల్ 54(2) ప్రకారం అని ఉంది కదా, ఇది 54(2) ప్రకారం సర్వసైన్యాధిపతి కాదు, ఆర్టికల్ 53(2) ప్రకారం. ఆర్టికల్ 53(2) ప్రకారం రాష్ట్రపతి సర్వసైన్యాధిపతిగా వ్యవహరిస్తాడు. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే. ఆర్టికల్ 52 నుంచి 62 వరకు రాష్ట్రపతిని తెలియజేస్తాయి. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి ఉంటాడు, ఇతను దేశాధినేతగా వ్యవహరిస్తాడు. ఆర్టికల్ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి గలదు. రాష్ట్రపతిని పరోక్ష నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి వీటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఏ, బి, సి ఈ 3 మాత్రమే సరైనవి. డి ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది. స్పీకరు రాష్ట్రపతి చేత నియమింపడం అనేది తప్పు. ఇది మిగతావన్నీ సరైనవే. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదాయతుల్లా. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ అనే పదము ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? ఆన్సర్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని శాసనసభ్యులు ఎవరు? ఆన్సర్ పై వారందరూ. అంటే 1, 2, 3, 4 ఈ 4 మెన్షన్ చేసిన వ్యక్తులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు. ఒకటి, రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమించబడే 12 మంది విశిష్ట సభ్యులు.
అంటే వీళ్ళను 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, వివిధ రంగాల నుంచి సెలెక్ట్ చేస్తారు కదా, నియమిస్తారు రాష్ట్రపతి. వారికి ఓటు వేసే హక్కు ఉండదు. అదేవిధంగా లోక్సభకు రాష్ట్రపతిచే నియమించబడే 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులకు, అదేవిధంగా విధానసభలకు గవర్నర్లచే నియమించబడిన ఆంగ్లో ఇండియన్ సభ్యులకు, అదేవిధంగా రాష్ట్రాల్లోని విధాన పరిషత్లోని సభ్యులు అనగా ఎమ్మెల్సీలకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పాండిచేరి శాసనసభల సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు? ఆన్సర్ 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటుకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్ ఆర్టికల్ 79 నుంచి 122 వరకు. క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 గురించి సరైన అంశం ఏది? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా దిగువ సభలో అంటే లోక్సభ మరియు రాష్ట్రాల్లో శాసనసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 2030 జనవరి 25 వరకు పొడిగించారు. ఆంగ్లో ఇండియన్లను దిగువ సభలకు నామినేట్ చేయడం రద్దు చేయబడింది. అదేవిధంగా 331 ఆర్టికల్ ప్రకారం ఇప్పటి నుంచి రాష్ట్రపతి లోక్సభకి 2 నామినేట్ చేసే అవకాశం లేదు. అదేవిధంగా 333 ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు, విధానసభకు 1 నామినేట్ చేసే అవకాశం కూడా తీసివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఈ క్రింది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఏ, బి, సి, డి ఈ 4 ఉంటారు. అంటే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు అనగా రాజ్యసభ ఎంపీలు, లోక్సభకు ఎన్నికైన సభ్యులు అనగా లోక్సభ ఎంపీలు, రాష్ట్రాల్లోని విధానసభకు ఎన్నికైన సభ్యులు అనగా ఎమ్మెల్యేలు, ఢిల్లీ మరియు పాండిచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు. నెక్స్ట్ క్వశ్చన్, దేశ పాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఆన్సర్ అమెరికా నుంచి గ్రహించాము. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నిక గురించిన వ్యాఖ్యల్లో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తప్పుగా ఉన్నది. ఇక్కడ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల సమయంలో రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి కేఎం మున్షి కాదు, హెచ్విఆర్ అయ్యంగార్. అప్పుడు రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. వన్ 1, 2, 3 మరియు ఈ 5 సరైనవి. అంటే రాష్ట్రపతి ఎన్నికల విధానం తెలిపే ఆర్టికల్ 55. రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు. అదేవిధంగా భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు.
ఆప్షన్ 4 ఒకటి తప్పు, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించిన వారు ఎవరు? అంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రస్తుతం పరోక్ష పద్ధతిలో జరుగుతుంది కదా. ప్రత్యక్ష పద్ధతి అంటే ప్రజలందరూ కలిసి ప్రధానమంత్రికి ఏ విధంగా ఓటు వేస్తారో అదేవిధంగా రాష్ట్రపతి కూడా ప్రజలందరూ ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకోవాలని చెప్పి ఎవరు అడిగారు? ఆన్సర్ ఆప్షన్ 1 కేటీ షా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆర్టికల్ మరియు దాని అంశాలతో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మరియు ఈ సరికాదు. ఆర్టికల్ 55 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్ కాదు, ఇది రాష్ట్రపతి ఎన్నికల విధానం గురించి చెప్తుంది ఆర్టికల్ 55. ఇక్కడ ఈలో ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి ఎన్నిక విధానం కాదు, ఇది రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్తుంది. అంటే సి దగ్గర ఈ ఉండాలి, ఈ దగ్గర సి ఉండాలన్నమాట. ఓకే.